కంచి కథలు. నమస్తే మిత్రులారా, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నేను చెప్పే ఎన్నెన్నో మంచి కథలను మనమందరం చక్కగా చూడవచ్చు. కష్టంలో పరాయివాడు. పరాయివాడు అంటే అవుట్ సైడర్. కష్టంలో అంటే ఇన్ డిఫికల్ట్ టైమ్స్. సో కష్టంలో ఉన్నప్పుడు పరాయివాడి పరిస్థితి ఏమిటయ్యింది అన్నదే ఈ కథ. ఇక కథ మొదలు పెడదామా? అనగనగా ఒక అడవిలో మదోత్కట అనే సింహరాజు నివసించేది. ఇదిగో ఇక్కడ ఉంది. పులి, నక్క మరియు కాకి ఆ సింహానికి అనుచరులు. అనుచరులు అంటే ఫాలోవర్స్. Once upon a time there lived a lion king named Madhotkata. A tiger, a fox and a crow were his followers. దారి తప్పిన ఒక ఒంటె ఆ అడవికి వచ్చింది. సింహం ఆ ఒంటెకు ఆశ్రయం ఇచ్చి ఆ ఒంటెను రక్షిస్తానని మాట ఇచ్చింది. Once a camel wandered away from his herd and came to this forest. Wandered away అంటే తప్పిపోయి రావటం, herd అంటే మంద. The lion assured his safety and promised him that no one would harm camel in the forest. లయన్ ఒంటెను రక్షిస్తానని ప్రామిస్ చేసింది. ప్రామిస్ అంటే వాగ్దానం, మాట ఇవ్వడం చేసింది. అండ్ ఇంకా అడవిలో ఎవ్వరూ ఒంటెను బాధ పెట్టరు అని కూడా చెప్పింది. కొంతకాలానికి ఆ సింహానికి వర్షాకాలంలో జబ్బు చేసింది. అందువల్ల దాని అనుచరులు కూడా సరిగా వేటాడలేకపోయారు. అందువల్ల వారికి సరి అయిన ఆహారం లేక అలమటించారు. వేటాడటం అంటే హంటింగ్. వర్షాకాలం అంటే రైనీ సీజన్. డ్యూరింగ్ ద రైనీ సీజన్ ద లయన్ ఫెల్ సిక్. హెన్స్ his followers were unable to hunt properly and were starving. Starving అంటే ఆకలికి అలమటించడం. అప్పుడు సింహం అనుచరులు, మనం ఒంటెను తిందాము, అప్పుడు ఈ వర్షాకాలం మొత్తం మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అన్నారు. The lion's followers proposed eating the outsider camel. Proposed అంటే గనక చెప్పారు అని అర్థం. ఏమని? అవుట్ సైడర్, పరాయివాడైన క్యామెల్ని తిందాము అని చెప్పారు. ఆల్సో టోల్డ్ ఆల్ దిస్ రైనీ సీజన్ క్యామెల్ ఈజ్ ఎనఫ్ టు ఫిల్ అవర్ స్టమక్స్. ఇంకా ఏం చెప్పారు అంటే ఈ వర్షాకాలం మొత్తం ఆ ఒంటెను తింటే మనకు పూర్తిగా సరిపోతుంది, ఆకలి ఉండదు అని అన్నారు. కానీ నిజాయితీ గల సింహం అందుకు ఒప్పుకోలేదు. తనను రక్షిస్తానని ఒంటెకు నేను మాట ఇచ్చాను కాబట్టి వద్దు అంది. బట్ ద ఆనెస్ట్ లయన్, నిజాయితీ అంటే ఆనెస్ట్, ద ఆనెస్ట్ లయన్ కింగ్ రిఫ్యూజ్డ్ టు సో. రిఫ్యూజ్డ్ అంటే గనక నిరాకరించింది, ఒప్పుకోలేదు అని అర్థం. లయన్ టోల్డ్, ఐ ప్రామిస్డ్ క్యామెల్ టు ప్రొటెక్ట్ హిమ్. ప్రొటెక్ట్ అంటే రక్షిస్తాను, ప్రామిస్డ్ అంటే మాట ఇచ్చాను. ఒంటెకు నేను రక్షిస్తాను, ఒంటెను నేను రక్షిస్తాను అని మాట ఇచ్చాను అంది. సో డ్రాప్ దట్ థాట్. కాబట్టి ఆ ఆలోచనను మానుకోండి అని అన్నది. కానీ నక్క మాత్రం, అయితే ఒంటె వచ్చి తనను తినమని అడిగితే అప్పుడు తినవచ్చు, అప్పుడు నీ మాట తప్పినట్టు కాదు అంది. అందుకు సింహం ఏమీ బదులు చెప్పలేదు. బట్ స్టిల్ ద ఫాక్స్ టోల్డ్ హిమ్. ఇక్కడ నక్క టోల్డ్ హిమ్. హిమ్ అంటే ఇక్కడ లయన్. ఇఫ్ క్యామెల్ ఇట్ సెల్ఫ్ ఆస్క్స్ టు ఈట్ హిమ్. ఒకవేళ ఒంటెనే తనను తినమని అడిగితే దెన్ వీ కెన్ ఈట్ హిమ్. అప్పుడు మనం తనను తినవచ్చు. ఇన్ దాట్ కేస్, ఆ సమయంలో యువర్ ప్రామిస్ వోంట్ బి బ్రోకెన్. మీ మాట అన్నది తప్పినట్టు అవ్వదు. బట్ ద లయన్ డిడెంట్ రెస్పాండ్ టు దట్. కానీ సింహం ఏమీ డిడెంట్ రెస్పాండ్ అంటే బదులు చెప్పలేదు అని అర్థం. పులి, నక్క, కాకి ముగ్గురు కూడబలుకొని ఒక పన్నాగం పన్నారు.
ఇలా చేస్తే మనం ఆ ఒంటెను తినవచ్చు అనుకున్నారు. టైగర్, ఫాక్స్ అండ్ క్రో మేడ్ ఎ ప్లాన్ టు ఈట్ ద క్యామెల్. దే థాట్ దేర్ ప్లాన్ వుడ్ వర్క్. ఒకరోజు ఒంటెతో పాటు సింహం వద్దకు అందరూ వెళ్ళారు. అప్పుడు కాకి ఏడుస్తూ అంది, సింహరాజా, మీరు ఇలా ఆకలితో నీరసించడం నాకు చాలా బాధగా ఉంది. నన్ను తినండి. వన్ డే దే ఆల్ వెంట్ టు లయన్ అలాంగ్ విత్ క్యామెల్. అలాంగ్ విత్ క్యామెల్ అంటే ఒంటెతో పాటుగా అని అర్థం. ద క్రో సెడ్ ఇన్ ఎ వీపింగ్ వాయిస్. వీపింగ్ వాయిస్ అంటే ఏడుపు గొంతుతో అని అర్థం. ఏడుస్తూ అన్నది, ఓ లయన్ కింగ్, ప్లీజ్ ఈట్ మీ. I could not bear to see you starve any longer. ఓ సింహరాజా, ప్లీజ్ దయచేసి ఈట్ మీ, తినండి, నన్ను తినండి. I could not bear to see you. నేను మిమ్మల్ని చూడలేను. ఏ విధంగా? స్టార్వ్, ఆకలితో అలమటిస్తూ నేను మిమ్మల్ని చూడలేను అంది. సింహం అందుకు నిరాకరించి, వద్దు, నీవు ఎంతో నమ్మకస్తుడివి, నిన్ను నేను తినలేను అంది. బట్ లయన్ disagreed and said, no, వద్దు, you are my most trusted follower. ఎంతో నమ్మిన బంటువి. I cannot eat you. నేను నిన్ను తినలేను. అప్పుడు పులి, సింహరాజా, నా దేహం పెద్దది, నన్ను తింటే మీ ఆకలి తీరుతుంది, కాబట్టి నన్ను తినండి అన్నది. దెన్ ద టైగర్ ఆస్క్డ్, లయన్ కింగ్, లెట్ మీ ఫీడ్ యువర్ హంగర్ విత్ మై బిగ్ బాడీ, ప్లీజ్ ఈట్ మీ. హంగర్ అంటే ఆకలి. సో అప్పుడు పులి అన్నది, సింహరాజా, నా దేహం పెద్దది, నన్ను తినండి అని అన్నది. సింహం, అయ్యో, నీవు నా చిరకాల మిత్రుడివి, నిన్ను ఎలా తినగలను? వద్దు మిత్రమా అంది. దెన్ లయన్ రిఫ్యూజ్డ్ అండ్ సెడ్, లయన్, సింహం నిరాకరించి ఇంకా చెప్పింది, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నీవు నా అందరికన్నా మంచి మిత్రుడివి, చిరకాల మిత్రుడివి. హౌ కెన్ ఐ ఈట్ యూ? నిన్ను ఎలా తినగలను? నో మై డియర్ ఫ్రెండ్, వద్దు మిత్రమా. ఇక నక్క కూడా, సింహరాజా, నన్ను మాత్రం మీరు తినాల్సిందే, మీరు బాగుండటమే మాకు ముఖ్యం అంది. దెన్ ద ఫాక్స్ ఆల్సో టోల్డ్. ఫాక్స్ కూడా చెప్పింది, ఓ లయన్ కింగ్, డోంట్ సే నో టు మీ. దయచేసి నన్ను వద్దు అని చెప్పకండి. ఐ వాంట్ యూ టు లివ్ లాంగ్. మీరు ఎంతో కాలం బ్రతకాలని నా ఆశ. యూ మస్ట్ ఈట్ మీ. మీరు నన్ను తప్పకుండా తినాలి. సింహం, వద్దు, నీవు నా ముఖ్య అనుచరుడివి, పైగా తెలివైన వాడివి, నిన్ను నేను తినలేను అంది. లయన్ సెడ్, నో, యు ఆర్ మై మోస్ట్ ఇంపార్టెంట్ ఫాలోవర్. ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన, ఫాలోవర్ అంటే అనుచరుడు, కాబట్టి నిన్ను తినను అంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ ఫాలోవర్. దానికన్నా మించి నీవు చాలా తెలివైన అనుచరుడివి. ఐ కుడ్ నాట్ ఈట్ యూ టూ. నిన్ను కూడా నేను తినలేను అని అంది. ఇక మిగిలింది ఒంటె. వీరందరినీ నిరాకరించిన సింహం నన్ను కూడా నిరాకరిస్తుంది అనుకుని ఇలా అంది, సింహరాజా, దయచేసి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి. అదే. ద ఓన్లీ లెఫ్ట్ వాజ్ ద క్యామెల్. క్యామెల్ మాత్రమే మిగిలిపోయింది. క్యామెల్ థాట్ టు హిమ్సెల్ఫ్. క్యామెల్ తనలో తాను ఇలా అనుకుంది, ప్రాబబ్లీ లయన్ వుడ్ సే నో టు మీ. బహుశా సింహం నాకు కూడా వద్దు అని చెప్పవచ్చు. ప్రాబబ్లీ లయన్ వుడ్ సే నో టు మీ యాజ్ వెల్. అండ్ సెడ్ టు లయన్, లయన్ కింగ్, ప్లీజ్ ఈట్ మీ అండ్ డు నాట్ స్టార్వ్. అండ్ ఇంకా సింహరాజుకు చెప్పింది, సింహరాజా, ప్లీజ్ ఈట్ మీ, దయచేసి నన్ను తినండి. అండ్ డు నాట్ స్టార్వ్, దయచేసి ఆకలితో అలమటించవద్దు. దట్ వుడ్ బీ. ఇంకా ఏం చెప్పింది చూద్దాం. ఇలా ఒంటె వాక్యం పూర్తి చేసేలోపే పులి ఒంటెను ఒడిసి పట్టుకుంది. ఇక అమాయకమైన ఒంటెను ఆ ముగ్గురు అనుచరులు, వారి నాయకుడు సింహము అందరూ ఆహారంగా తీసుకున్నారు. ఈవెన్ బిఫోర్ ద క్యామెల్ కుడ్ ఫినిష్ హర్ టాక్. అంటే ఒంటె తన మాటను ముగించకముందే టైగర్ పౌన్స్డ్ ఆన్ హిమ్.
పౌన్స్డ్ అంటే ఎగిరిపడ్డము. టైగరు ఒంటె మీదకి ఎగిరి దుంకింది. అండ్ రిప్డ్ హిమ్ అపార్ట్ అంటే తనను బాగా చీల్చివేసింది. రిప్డ్ అంటే చీల్చివేయటం. ద 3 ఫాలోవర్స్ ముగ్గురు అనుచరులు అంటే కాకి, పులి, నక్క అండ్ దేర్ లీడర్, వాళ్ళ లీడర్ ఎవరు? వాళ్ళ నాయకుడు సింహము. లీడర్ అంటే నాయకుడు. దెన్ టుగెదర్ అందరూ కలిసి ఫీస్టెడ్ ఆన్ ద గుల్లిబుల్ క్యామెల్, దాన్ని ఆహారంగా తీసుకున్నారు. గుల్లిబుల్ అంటే అమాయకమైన ఒంటెను అందరూ ఆహారంగా తీసుకున్నారు అని అర్థం. మిత్రులారా, ఈ కథ నుండి మనం నేర్చుకునే నీతి ఏమిటి అంటే, అందుకే మనలను పరాయి వారిగా చూసే చోట ఎక్కువ కాలం ఉండరాదు. ప్రమాదం వస్తే పరాయి వారే బలి అవుతారు అని పెద్దలు అన్నారు. నో యువర్ ప్లేస్ టు స్టే, మీరు ఎక్కడ ఉండాలో తెలుసుకోండి. అన్ అవుట్ సైడర్ ఈజ్ ఆల్వేస్ ఎ టార్గెట్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్స్, కష్టమైన సమయాల్లో పరాయి వాణ్ణే బలి చేస్తారు. యాక్ట్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్, ప్రమాదం రాకముందే జాగ్రత్త పడండి. ఇది కంచి కథలు. ఇంకొక మంచి కథతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు కథ కంచికి మనం ఇంటికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.